హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జాహ్నో డైరీస్. సో ఈరోజు వచ్చేసి నేను జున్ను చూపిస్తున్నాను. సో జాహ్నో దీన్ని 2 times తిన్నాడనమాట. అండ్ దీన్ని కేక్ అని చెప్పి తింటూ ఉంటాడు. సో ఈ పాలు వచ్చేసి నాకు డాడీ ఇంటి నుండి పంపించారు. సో గేదె ఈయన ఫస్ట్ డే పాలు కావు, ఇవి థర్డ్ డే పాలు. ఇవి గేదె పాలు అనమాట, అందుకే అంత వైట్గా ఉన్నాయి. సో ఈ ఫస్ట్ డే పాలు ఏంటంటే మనకి ఒక గ్లాస్ పాలకి 3 గ్లాసుల నార్మల్ మిల్క్, ప్యాకెట్ మిల్క్, గేదె పాలు, నార్మల్ గేదె పాలు వేసుకొని మనం జున్ను ప్రిపేర్ చేసుకుంటాం. సో ఇవి థర్డ్ డే పాలు కాబట్టి ఇందులో ఇంకా వేరే పాలు మిక్స్ చేయనక్కర్లేదు. ఓన్లీ ఉట్టి పాలతోనే మనం జున్ను చేసుకోవచ్చు అనమాట. సో నేను తీసుకున్న ఆ చెంబు క్వాంటిటీ వచ్చేసి 1 లీటర్ అనమాట. సో నాకు దాంతో 1.5 లీటర్ పాలు వచ్చాయి. అండ్ చాలామంది జున్నుని షుగర్తో కూడా చేసుకుంటారు. కొంతమంది హాఫ్ షుగర్ వేసుకుంటారు, హాఫ్ బెల్లం వేసుకుంటారు. సో అట్లా మాకు షుగర్తో అంత నచ్చదు, మేము అంత షుగర్ కూడా యూజ్ చేయము. సో దానికోసం మేము బెల్లమే యూజ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ 1.5 లీటర్కి నాకు 1/2 kg ఆఫ్ బెల్లం పడుతుంది. సో ఇవేంటంటే ఆంధ్ర బెల్లం అనమాట. మేము ఇక్కడ బెల్లం యూజ్ చేయము, మాకు ఆ టేస్ట్ నచ్చదు. సో అది రెడ్డిష్గా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో ఫస్ట్లో వచ్చిన కొత్తలో ఇక్కడ డిమార్ట్లో దొరికే బెల్లం తెచ్చి వండామన్నమాట. సో మాకు అస్సలు నచ్చలేదు, జున్ను తినలేకపోయాము. సో అందుకోసం నేను ఆంధ్ర బెల్లం తెప్పించుకుంటాను. ఇక్కడ మాకు దగ్గరలో ఒక స్టోర్లోనే దొరుకుతుంది. సో అది ఎట్ ఏ టైం 2 to 3 kgs తెచ్చుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటా. సో అందుకే అది తెల్లగా కనిపిస్తుంది బెల్లము. సో దాన్ని మంచిగా తురుముకొని పెట్టుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే బెల్లం కరగడానికి ఎక్కువ టైం పడుతుంది. సో నార్మల్ షుగర్ అంటే త్వరగా కరిగిపోద్ది, కానీ బెల్లంకి కొంచెం టైం పడుతుంది అనమాట. అండ్ నేను తీసుకున్న 2 క్యూబ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క క్యూబ్ వచ్చేసి మ్యాక్సిమం 1/2 కిలో కన్నా ఎక్కువ ఉండొచ్చు, లేదా 1/2 కిలో ఉంటాయి అనుకోండి. సో అదే నేను 2 క్యూబ్స్ తీసుకున్నాను. నేను ఏమీ వెయిట్ చూసి తీసుకోలేదు, నా ఎగ్జామ్షన్ అంతే. సో వాటిని ఫస్ట్ కొంచెం వేసాను. అండ్ మిగిలింది కూడా వేసి కొంచెం పక్కకు పెట్టా. అందుకో నాకు కొంచెం షుగర్ తీపి ఎక్కువ అవుతుంది అని అనిపించింది. సో అందుకోసం కొంచెం పక్కకు పెట్టి కొంచెం కరిగినాక మనం టేస్ట్ చూసి వేసుకోవచ్చు కావాలంటే. మరీ స్వీట్ ఉన్నా అంత బాగోదు కదా అని చెప్పి కొంచెం బెల్లంని అయితే నేను పక్కకు పెట్టుకున్నా. సో ఇట్లా అందులో వేసి కాసేపు పెడితే బెల్లం నాని త్వరగా కరుగుతుంది అనమాట. సో మనం ఆ బెల్లం కరిగేలోపు మనం మిరియాల పొడి చేసుకుందాం అన్నమాట. సో ఇందులో చాలామంది శొంఠి, మిరియాలు, లవంగాలు, యాలకులు కూడా వేసుకుంటారు. సో నాకు అన్ని ఫ్లేవర్స్ నచ్చవు. మేము ఓన్లీ మా మమ్మీ ఎప్పుడు చేసినా మిరియాల పొడి మాత్రమే వేస్తుంది. సో అందుకని నేను ఓన్లీ మిరియాలు ఒక 15 to 20 ఆ క్వాంటిటీకి 15 to 20 మిరియాలు తీసుకొని మంచిగా దంచుకొని పౌడర్ చేసుకోవాలి. సో మిక్సీలో కూడా వేసుకోవచ్చు, నేను చేసే కొంచెం క్వాంటిటీ కాబట్టి ఇంకా నేను మిక్సీ జార్ యూజ్ చేయలేదు. సో ఇట్లా మంచిగా దంచుకోవాలి పౌడర్ లాగా. సో నేను తీసుకున్న మిరియాలకి నాకు ఈ క్వాంటిటీ ఆఫ్ పౌడర్ వచ్చింది. సో ఇప్పుడు చూద్దాం అది కరిగిందో లేదో బెల్లం. సో ఆల్మోస్ట్ కరిగింది, ఇంకా కొంచెం చిన్న చిన్న పీసెస్ ఉండిపోయాయి. సో అది గరిటెతో తిప్పితే అవ్వదన్నమాట. సో మనం హ్యాండ్ పెట్టి మంచిగా బెల్లంని నొక్కుతూ మిక్స్ చేసుకుంటే త్వరగా కరిగిపోతుంది. సో నేను అట్లా మిక్స్ చేస్తున్నా. సో వాడు చూడండి మధ్యలో వచ్చాడు.
జాహ్నో నో వాటర్ తాగుతారు కాదు వాటర్ ఏంటది ఎక్కడ అవుతుందమ్మా ఏంటిది ఏం వండుతుందమ్మా ఏంటిది నేను తిన్నావు కదా ఏంటిది జున్ను జున్ను కేక్ అని చెప్పి తిన్నావు అది నిన్న తిన్నావు కేక్ అని ఏంటది పాలు ఏంటిది పాలు పాలు తాగుతావా సో బెల్లం ఆల్మోస్ట్ కరిగిపోయింది ఇంకా చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి సో స్వీట్నెస్ చూస్తే నాకు సరిపోయింది అనిపించింది సో నేను ఇంకా ఆపేసి అండ్ మనం బెల్లం యూజ్ చేసాం కదా బెల్లంలో మనకి డస్ట్ పార్టికల్స్ ఉంటాయి సో అందుకోసం మనం ఎప్పుడు కూడా బెల్లం ఎందులో యూజ్ చేసినా మనం స్ట్రెయిన్ చేసుకోవాలి సో అందుకోసం నేను పాలని వడపోసుకుంటున్నాను సో నేను ఏ గిన్నెలో అయితే జున్ను వండుతాను సో ఆ గిన్నెలో నేను ఇప్పుడు స్ట్రెయిన్ చేస్తున్నాను అన్నమాట సో చూడండి అట్లా స్ట్రెయిన్ చేశాక ఎంత డస్ట్ వచ్చిందో నెక్స్ట్ మనం ఇందాక చేసి పెట్టుకున్న మిరియాల పొడి ఉంది కదా సో దాన్ని పైన వేసుకోవాలి అండ్ ఇక్కడ ఏంటంటే కొంతమంది ఆ మిరియాలలోని సొంటి అండ్ యాలకులు వేసుకొని దంచుకుంటారు మిక్సీ పట్టుకుంటారు వేసుకొని మొత్తం కలుపుకుంటారు అనమాట మిక్స్ అయ్యేలా పాలల్లో మిక్స్ చేసుకుంటారు సో నేను అట్లా కాదు ఓన్లీ పైన వేస్తాను అనమాట అది బాయిల్ అయ్యేటప్పుడు అందులో ఫ్లేవర్ అనేది మన జున్నులోకి వెళ్తుంది ఎట్లా అయినా సో అందుకోసం నేను పైన మాత్రమే వేసుకొని ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయను సో అట్లానే తీసుకెళ్ళి ఇంకా కుక్ చేసుకోవాలి మీకు కావాలనుకుంటే మొత్తం మిక్స్ చేసన్నా కుక్ చేసుకోవచ్చు సో అట్లా సెట్ చేసి పెట్టుకున్నాక మనం ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని మనం వేసుకున్న పాలు గిన్నె అందులో పట్టేలా పెద్ద గిన్నె తీసుకోవాలి అండ్ వాటర్ చూడండి నేను చూపించినంత హైట్ వాటర్ అయితే సరిపోతాయి మరీ హాఫ్కి మరీ ఎక్కువ వేసుకోనక్కర్లేదు చాలా తక్కువ వాటర్ వేసుకొని అందులో ఈ గిన్నె ప్లేస్ చేసుకొని మనం కుక్ చేసుకోవడమే అండ్ ఇంకొకటి జున్ను వండేటప్పుడు ఎప్పుడు హై ఫ్లేమ్లో వండకూడదు ఎందుకంటే మనకి పాలు మరిగితే ఎట్లా పొంగొస్తే అట్లా పొంగిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టి వండితే సో ఎప్పుడు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలన్నమాట సో అంతే దీనికి నాకు ఒక 25 to 30 minutes పట్టింది ఇది కుక్ అవడానికి సో చాక్ పెడితే మంచిగా నీట్గా వస్తే అది ఇంకా కుక్ అయినట్టే చూడండి అది ఎంత గట్టిగా వచ్చిందో మంచిగా గరిటెతో తీస్తుంటే పీసెస్లో వస్తుంది అసలు వాటర్ అనేది కనిపించట్లేదు అందులో సో దీన్ని నేను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అయినాక నేను సర్వ్ చేసుకుంటున్నాను అది కూల్ అవడానికి చాలా టైం పడుతుంది అన్నమాట సో అదనమాట
ఎందుకు ఇంత క్వాంటిటీ చేశాను అంటే మా తమ్ముడు వచ్చాడు. సో వాడి కోసం చేద్దాము అని చెప్పి ఇంత క్వాంటిటీ చేసి వాడికి ఇచ్చి పంపించాను. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.